వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిన్న ఒక ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్ పైన అత్తాపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, అలాగే మా ఆయన కాల్స్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి తన వాయిస్ ఓవర్లు కావచ్చు, చాట్ కావచ్చు, అవన్నీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. సో ఒక ట్రైనింగ్ ఐపీఎస్ పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్టు పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు ఏకంగా. ఎందుకంటే ఐపీఎస్ క్యాడర్ కాబట్టి పెద్ద మనుషుల దగ్గర వ్యవహారం వెళ్ళింది. సో దీంతో కృష్ణారెడ్డి పైన ట్రైనింగ్ ఐపీఎస్ కృష్ణారెడ్డి పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. సో నిన్నటి నుంచి మనకు ఆ వార్త అనేది చక్కర్లు కొట్టడం అనేది కూడా చూసినాం. సో మొత్తానికి తను ఎప్పుడైతే ఫిర్యాదు చేసిందో మనస్తాపంతో నిన్న ఆత్మహత్యయత్నం చేసుకోవడం అనేది జరిగింది. ప్రస్తుతమైన కండిషన్ క్రిటికల్ గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఆత్మహత్య ప్రయత్నం చేసిన ట్రైనింగ్ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎర్రగడ్డ మూతినగర్ లోని సోదరుడి ఇంట్లో ఆత్మహత్య యత్నం. ఎస్ఆర్ నగర్ లోని హాస్పిటల్ కు తరలించిన కుటుంబ సభ్యులు. నిన్న కృష్ణారెడ్డిపై సహచర ట్రైనింగ్ ఐపీఎస్ తనపై లైంగికంగా వేధింపులకు ఫిర్యాదు చేసింది. మహిళా ట్రైనింగ్ ఐపీఎస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు. దీంతో తీవ్ర డిప్రెషన్ కి గురైన కృష్ణారెడ్డి అదే స్థితిలో సోదరుడి ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. సో నిన్నటి ఫిర్యాదు విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. సో తను క్లారిటీగా ఏమన్నదంటే, ఐపీఎస్ ఆఫీసర్ నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, సో అక్కడికి రావాలి ఇక్కడికి రావాలి అని చెప్పేసి టార్చర్ పెడుతున్నాడు, అలాగే బెదిరింపులకు పాల్పడుతున్నాడు అని చెప్పేసి దాదాపు ఒక 4-5 సెక్షన్లతోటి ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. ఇది నిజమా కాదా, ఎందుకంటే ఒక ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి నిజమా కాదా అని చెప్పేసి పోలీసులు కూడా ఒక టీంని ఏర్పాటు చేసి, సో తను నిజంగా వేధింపులకు గురి చేస్తున్నాడు అని చెప్పేసి తెలిసిన తర్వాత తన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం అనేది జరిగింది. సో మళ్ళీ ఎక్కడ పరువు పోతుందో అని చెప్పేసి తను నిన్న సోదరుడి ఇంటికి వెళ్ళడం, తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడంతో వెంటనే ఇంట్లో సభ్యులు గమనించి తనని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం తన పరిస్థితి మాత్రం క్రిటికల్ గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒక బాధ్యత గల వృత్తిలోకి వచ్చి ఒక ట్రైనింగ్ ఆఫీసర్ని ఈ విధంగా టార్చర్ పెట్టడం ఏంటి? తను నిజంగా ఒకవేళ ఐపీఎస్ అయిన ఉంటే తోటి మహిళా ట్రైనింగ్ ఆఫీసర్ని ఈ విధంగా లైంగికంగా కోరిక తీర్చాలని చెప్పేసి టార్చర్ పెట్టేటోడు రేపు ఎంతమంది జీవితాలను ఆగం చేస్తుండే. సో ఇంత చదివి ఆ రేంజ్కి, ఎందుకంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్కి రావడం అనేది ఇస్ ఏ నాట్ ఏ జోక్. అలాంటిది అంత కష్టపడి అంత రేంజ్కి వచ్చి ఒక మహిళ జోలికి వెళ్ళడం ద్వారా ఈరోజు తన కెరీరే మొత్తం నాశనం అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఒక బాధ్యత గల వృత్తిలోకి వెళ్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.